చెప్పండి, చివరిసారిగా మీరు ఎప్పుడు మాట్లాడారు ఈశ్వర్ గారు? ఆ రోజు మార్నింగ్ 11 o'clock ఇంట్లో నుంచి వెళ్ళిండు మేడం. పిల్లలందరినీ మాట్లాడించి వెళ్ళిండు. ఆయన ఇట్లా చేసుకుంటాడని నేను అనుకోలేదు మేడం. ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు మేడం. ఆయన ఈ బీసీ ఉద్యమం గురించి ఇంత ఇది చేసిపోతాడని మేము అనుకోలేదు మేడం. ఎప్పుడు మాతో బీసీల గురించి మాట్లాడుతూ చెప్తూ ఉండేవాడు మేడం. బీసీ ఉద్యమం గెలవాలి, అప్పుడు శ్రీకాంతాచారి తెలంగాణ తెచ్చి ఎలా చనిపోయిండో ఇప్పుడు నేను అట్లా చేస్తా అనుకుంటా చేసిపోయిండు మేడం మా బతుకులని. మీరు అన్యాయం అయిపోయారు, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మాకు న్యాయం జరగాలి మేడం, మాకు న్యాయం కావాలి. బీసీ వాళ్ళందరూ గెలవాలి, మాకు న్యాయం కావాలి. నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలకి మాకేమన్నా ఇంత ఉపాయం చూపించాలి మేడం. సో చూస్తున్నాం కదా సార్, మీరు చెప్పండి, మీ కొడుకు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారు, మీకు లేకుండా అయిపోయింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? బీసీ గురించి మీరేం చెప్తారు? అమ్మ, ఇది రేవంత్ రెడ్డి చేసిన పాపం. ఇది 42% మేము అడిగింది కాదు. మా సుదీర్ఘకాలపు లక్ష్యం మేమెంతమందిమో మాకంత వాటా 60% కోసం మేము పోరాటం చేస్తున్నాము. 42% ఇస్తామని ఆశ పెట్టి పదే మేము చట్టబద్ధంగా ఇస్తామని నయవంచనకు గురి చేయడం వల్ల ఇవాళ బీసీ సమాజంలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఏర్పడ్డది. బాధాకరమైన విషయం ఏర్పడ్డది. ఇటువంటి బాధ విషయంలో నేను ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నా. మా తమ్ముడు ఇవాళ అమరుడయ్యిండు. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా ఇది రేవంత్ రెడ్డి చేసిన నేరము, పాపం. నువ్వు ఆశ పెట్టకపోతే మేము ఇవి చేయాల్సిన అవసరం మాకుండేది కాదు. మా దీర్ఘకాలిక పోరాటం ఉంటుంది. నువ్వు ఆశ పెట్టినందువల్లనే ఇది జరిగింది కనుక ఇది నువ్వు హత్య చేసినట్టు రేవంత్ రెడ్డి. బీసీలకు నువ్వేమి ఇస్తావు ఏమి ఇవ్వవు అనేది తర్వాత చూసుకుంటాం మేము. కానీ ఇవాళ ఈ కుటుంబానికి నీ వల్ల జరిగిన నష్టం పూడ్చుకో. ఆ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, అతడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. ఇది నీ పాప పరిహారం, నువ్వు చేసిన నేరాన్ని పూడ్చుకోవడానికి. ఇంకా బీసీ సమాజం, మిగతా బీసీ సమాజం కోసం ఏం చేయాలో అది మేం చేస్తాం. ఇవాళ తమ్ముడు చాలా సున్నితమైన మనస్సు కలిగిన వాడు. ఇవాళ తను తట్టుకోలేకపోయి ఆత్మ బలిదానానికి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. నిజానికి ఇది చేసుకోవద్దు ఎవరు. బాధాకరమైన విషయమే. మనం కోరుకుంటాం ఇట్లా జరగొద్దు అని, కానీ సున్నితమైన హృదయం ఉన్న వాళ్ళు ఇట్లా జరుపుకుంటారు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇవి జరగకూడదని కోరుకుంటూనే మా ఆమరణ దీక్ష అనేది కొనసాగుతుంది. మీరు చెప్పండి, మీరేమవుతారు ఈశ్వర్చారి? నేను అలా వద్దనైతా. ఎట్లుంటుండే ఈశ్వర్చారి? ఇప్పుడు లేడు మన మధ్యలో, ఏం చెప్తారు? బాగానే ఉంటుండే ఆయన. వద్దని బాగానే తిరిగేవాడు. అందట్లో బాగానే ఉండేవాడు మా ఫ్యామిలీలో. కానీ సడన్ ఇట్లా అయిందంటే మేమే నిన్న ఇది చేసుకున్నలేము, నిర్ణయించుకున్నలేము. చాలా ఘోరంగా అయిపోయింది పిల్లల పరిస్థితి. ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఇలా ఎట్లా అయింది అన్నట్టు మేమే షాకు తిన్నాం. మేమే చాలా మంచి అబ్బాయి ఇంత సడన్ ఇట్లా అవుతాడని మాకు అసలు తెలియలేదు కూడా. మేము నమ్మలేము.